చికెన్ లెంటల్ అండ్ వెజిటబుల్ సూప్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, లెంటల్స్, దీనికోసం మనం శనగలు వాడుతున్నాం. అలాగే జుకుని, బంగాళదుంప, టొమాటో, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి, దాల్చిన చెక్క, పాప్రికా పౌడర్. ఓకే, సో పాప్రికా అనేది ఏంటంటే పెప్పర్ లాంటిదే, అంటే మిరియాల పొడి, కారపొడి లాగానే ఆ జాతికి సంబంధించిందే, కాకపోతే కొంచెం డిఫరెంట్గా స్మోకీ ఫ్లేవర్ తోటి ఉంటుంది కాబట్టి పాప్రికా వాడుకోవచ్చు. లేదనుకున్నట్లయితే కొంచెం తక్కువ మోతాదులో కారపొడి వాడుకోండి. ఫస్ట్ మనకు ఆఖరణ కాస్త నీళ్లు కావాల్సి వస్తుంది. ఎసరు కోసం ఎసరు పెట్టుకుంటున్నా, లైక్ దాట్. స్టాక్ ఉన్నట్లయితే చికెన్ స్టాక్ యూస్ చేసుకోండి, విచ్ ఇస్ గుడ్. అంటే నీళ్ళలాగా స్టాక్ అన్నమాట. పెనం కింద కూడా పొయ్యి వెలిగించేసుకున్నాం. ఇందులో కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాం. కొద్దిగా వేడి అవనిద్దాం. ఈలోపు వెల్లుల్లిపాయలు చాప్ చేసుకుందాం. వెల్లుల్లిపాయలు, చెక్క, దాల్చిన చెక్క ఇందులో వేసుకున్నాం. అలాగే చికెన్ వేసేసుకున్నాం. ఆనియన్స్ ఇవి కూడా చాప్ చేసి వేసుకుందాం. స్ట్యూ ప్రిపరేషన్ కదా, ఆనియన్స్ డైసెస్ అన్నమాట. To the dish. బంగాళదుంప డైస్ చేసి వేసుకుందాం. చాలు, బంగాళదుంప మరీ ఎక్కువైపోతుంది. అలాగే జుక్ని కూడా డైస్ చేసుకొని వేసుకుంటాం. చిక్ పీస్, శనగలు అవి కూడా వేసుకుందాం. శనగలు ఇందులో వేసుకున్న శనగలు ఇవి ఆల్రెడీ కొద్దిగా నానబెట్టుకున్నాం, బాగా నానబెట్టి వేసుకున్నాము, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత టొమాటో కూడా డైస్ చేసి వేసుకుంటాను. ఫస్ట్ ఈ స్టెమ్ రిమూవ్ చేద్దాం. టొమాటో వేసుకోవాలి.
టొమాటో వేయడం కంటే ముందు ఇంకొకటి వేయాలి, మీకు చూపిస్తా. పుదీనా ఇంకా కొత్తిమీర. యూజువల్లీ మనం లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకుంటాం కదా, అలా కాకుండా దీంట్లో మాత్రం పుదీనా కొత్తిమీర ముందుగానే ఆయిల్లో చాప్ చేసి వేసుకోవాలి. ఈ విధంగా సో పుదీనా చాప్ చేస్తాం, డిష్లో వేసేద్దాం. ఇది ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఫ్రై అయినప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా, అది మనకు కావాలి. అందుకనే దీన్ని కూడా వేసి వేయించుకుంటున్నాం. తదుపరి టొమాటో డిష్లో. ఓకే, ఇప్పుడు ఇంకా స్టాక్ కానీ వాటర్ కానీ యాడ్ చేసుకోవాలి. కాసేపు అలా సిమ్మర్ చేసుకోవాలి. సిమ్మరింగ్ అంటే తెలుసు కదా, కొంచెం లో ఫ్లేమ్ లోపల కాసేపు అలా ఉడికించుకోవడం అన్నమాట. ఫైనలీ సీజనింగ్. కొద్దిగా మిరియాల పొడి, కాస్త పాప్రికా పౌడర్, కొద్దిగా ఉప్పు. కొంచెం సిమ్మర్ అయ్యి ఒక బాయిల్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. రైట్, చక్కటి సూప్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.